పోయిన వీడియోలో ఒక బిగ్ ఈవెంట్ గురించి మాట్లాడాం. అంటే దీనికంతా లీడ్ ఎక్కడ నుంచి అంటే మోదీ గారు ఈ బంగారము గురించి పదే పదే మాట్లాడడం. సో ఇప్పుడు భారత్ యొక్క పరిస్థితి ఏమిటి అంటే గోల్డ్ బేస్డ్ గవర్నెన్స్. ఇది ఎలా చెప్తామండి అంటే సిమ్టమ్స్ చూస్తాం కదండి, సింబల్స్ మనకు ఒక్కొక్క దగ్గర నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు భారత్ ఏం చేసింది, యునైటెడ్ కింగ్డమ్లో ఉండే బంగారాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. మొన్న ఒక వీడియోలో మాట్లాడా. సో వీళ్ళు పలానా టన్నులు అంటూ తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు నిన్న ఒక విచిత్రం జరిగింది. ఇప్పుడు ఈయన మోదీ గారు మీరు బంగారము కొనకండి, 2026 చివరి దాకా కూడా ఎవరు కూడా బంగారము కొనకండి అంటే ఇది ఒక పెద్ద లెవెల్లో స్టాక్ మార్కెట్లో ఒక క్రైసిస్ లాగా మారింది. ఈయన ఎందుకు ఇలా చెప్పారు అంటే సేమ్ డే ఈయన అనిన నెక్స్ట్ డే మీరు చూసారనుకోండి, భారత్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద మొత్తము బంగారము కొనడానికి వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు. అదేంటండి, ప్రజలనేమో బంగారం కొనకండి అని చెప్తున్నారు, మరి అదే ప్రభుత్వం మాత్రము టన్నుల బంగారము ఎందుకు కొంటుంది? ఇవాళ ఒక పెద్ద డిబేట్ అండి. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు దేశ పాలకులు వాళ్లకు కొన్ని అతి ముఖ్యమైన కీలకమైన విషయాలు తెలుస్తాయి కదండి. జోకేంటో చెప్పమంటారా, డొనాల్డ్ ట్రంప్ గారు కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడుతున్నారు. బంగారం విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు అమెరికా గూడ్స్ మాత్రమే కొనండి, అమెరికా సరుకులు మాత్రమే కొనండి, ఎక్కువగా విదేశాలకు వెళ్ళకండి. మనది ఒక అద్భుతమైన దేశము, ఇక్కడ అద్భుతమైన బీచ్లు ఉన్నాయి, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడే తిరగండి, ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోండి. ఇదేంటి, మోదీ ఏమైతే హైదరాబాద్లో మాట్లాడారో డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కూడా ఇదే ఎందుకు మాట్లాడుతున్నాడు? మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గారు పదే పదే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఫోన్ చేసి ఏదో ఒక కీలకమైన విషయం, ఇదే వీళ్ళు మాట్లాడుతున్న బిగ్ ఈవెంటా? మరి నాకు వచ్చిన సమాచారం ఏంటి చెప్తాను చూడండి. ఈ డీప్ స్టేట్ అని అంటాం చూసారా, అమెరికాలో వీళ్ళకి ఒక సీలింగ్ ఉంటుందంటండి. అంటే ఎప్పుడైతే అమెరికా యొక్క అప్పులు వీళ్ళ లిమిట్స్ దాటి, ఒక సీలింగ్ ఉంటుంది, ఆ లిమిట్స్ దాటి వెళ్ళిపోతుందో వాళ్ళు ఇక అప్పులు తీర్చరు. డీప్ స్టేట్ వాళ్ళు తమ డబ్బుని కాపాడుకోవడానికి, అంటే నీకు ఒక ప్రభుత్వము, మీకు ఆ ప్రభుత్వంలో మీకు అధికారులు మీరు ఇష్టానుసారం పాలన చేస్తాం, మీకు ఫెడరల్ ఎక్స్పెన్సెస్ని విపరీతంగా పెంచుకుంటూ పోతాము అంటే మేము ఒప్పుకో, ఒక సీలింగ్ పెడతాం. ఈ సీలింగ్ అయిన తరువాత దాటేస్తే ఇప్పుడు 40 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అనేది సీలింగ్ అనుకోండి, అప్పులు అనుకోండి. దీనిని అమెరికా దాటేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు రంగంలోకి దిగుతారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఒక క్యాటలిస్ట్ అంటే ఏంటండి, ట్రిగర్ చేసేవాడు. మీకు అమెరికా పతనము అనండి, విజయము అనండి, అమెరికా యుద్ధాలు అనండి, ఏదో ఒక సందర్భంలో ఒకళ్ళు ఈ పని చెయ్యాలి, వాళ్ళనే క్యాటలిస్ట్ అని అంటారు. మీరు చిత్రాలు తీసే వాళ్ళకి తెలుస్తుంది ఈ క్యాటలిస్ట్ అంటే ఎవరు అని చెప్పి. ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన, దాని ద్వారా ప్రపంచం యొక్క తీరుతెన్నులు మారిపోతాయి. సో ఇప్పుడు మీకు ఈరాన్ యుద్ధాన్ని చూపించి, అంటే మెల్లమెల్లగా ఒక యుద్ధము తరువాత ఇంకొక యుద్ధము, ఇది అమెరికా చేసే తీరాలి అని చెప్పి ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు, ఈ అప్పులను వాళ్ళు ఎప్పుడు తీర్చరండి. మీకు అమెరికా అంటే ఏం చేస్తారండి, వాళ్ళు వడ్డీలు మాత్రమే కడతారు. ప్రపంచ దేశాలు అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ట్రెజరీ బాండ్స్ అంటాం. సో ఈ ట్రెజరీ బాండ్స్కి వాళ్ళు వడ్డీలు కడుతూ ఉంటారు. అమెరికా ఎప్పుడూ కూడా వడ్డీలు మాత్రమే కడుతుందండి, అసలు తిరిగి ఇవ్వదు. అంటే ఏంటి, 40 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్కి వడ్డీ మాత్రమే పేమెంట్ చేస్తూ ఉంటారు. మరి 40 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ని వీళ్ళు ఏం చేస్తారండి, ఈ అప్పులు తీర్చరా అంటే తీర్చే సమస్యే లేదు. కాబట్టి ఈరోజు అందరూ మాట్లాడేది ఏమిటి, మీకు ఒక బిగ్ ఈవెంట్. ఏమిటి బిగ్ ఈవెంట్ అంటే 3వ ప్రపంచ యుద్ధము వైపు అమెరికా వెళ్ళడం. అంటే ఈ 40 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను ఎగ్గొట్టడానికి వాళ్ళు అమెరికన్ డాలర్నే సమాధి చెయ్యబోతున్నారు. ఎలా చేస్తారండి, గ్లోబల్ కరెన్సీ కదా అంటే లేదు, ఫ్యూచర్లో అమెరికన్ డాలర్ అనేదే ఉండదు. ఇప్పుడు వీళ్ళు అవసరంగా ప్రింటింగ్ చేసేసుకున్నారండి.
వార్ ఫండింగ్ చేసుకున్నారండి. వార్ ఫండింగ్ చేసి వరుస పెట్టి ఇందులో మెయిన్ బలి అయ్యేది మిడిల్ ఈస్ట్ దేశాలు. సో ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలను టార్గెట్ చేస్తారు. వాళ్ళ ఆయిల్స్ని వీళ్ళు పూర్తి స్థాయిలో వాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టే వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడడం, నీ యొక్క శాంక్షన్స్ అంతా రిమూవ్ చేసేస్తున్నాము, మా ప్లానింగ్ ఇదే, నువ్వు ఎవరి వైపు ఉంటావు, సైలెంట్గా ఉంటావా లేదా ఈరాన్ వైపు వెళతావా, అసలు నీ తీరు ఏంటి అంటే బెయిల్అవుట్ చేసే కార్యక్రమం ఒకటి ఉంటుంది కదండి. రష్యన్ అసెట్స్ని అంతా వీళ్ళు ఆల్రెడీ ఫ్రీజ్ చేసి ఉంచారు కదా, చేశారా? ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారు. 20,000 శాంక్షన్స్ను రిమూవ్ చేసేస్తారు, రష్యాను ఫ్రీ చేసేస్తారు. మిడిల్ ఈస్ట్ మీద, ఈ ఈరాన్ లాంటి దేశాల మీద పెద్ద లెవెల్లో యుద్ధాలు చేసి 3వ ప్రపంచ యుద్ధముగా సృష్టించి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి అమెరికా ఇంత పెద్ద యుద్ధము చేసింది, ఇంతంత ఖర్చులు అయ్యాయి కాబట్టి మేము ఈ అప్పులను తీర్చలేము. ఇప్పుడు భారత్ యొక్క ఒక 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ అమెరికాలో ఇరుక్కుపోయిందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వాడు ఏం చెప్తాడో చెప్పమంటారా? బార్టర్ సిస్టమ్ పెడదామండి. ఇప్పుడు వెనిజులా ఆయిల్ ఉంది కదా, దానిని మేము భారత్కి పంపిస్తాం, 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్స్ మీకు వస్తాయి. సో మీ అప్పు తీరిపోతుంది. వెనిజులా నీది కాదు, అందులో ఉండే ఆయిల్స్ నీది కాదు. కానీ నువ్వేం చేసావు? ఒక దేశాన్ని కబ్జా చేసుకొని ఆ ఆయిల్స్ని ఇంకొక దేశానికి అమ్ముతున్నావు. చైనాతోనూ ఇలాగే మాట్లాడతాడు. సో మనతోనూ ఇదే. సో ఇదంతా చూసిన మోదీ గారు ఇది ఏమీ కూడా, ఇది ఎక్కడా కూడా న్యాయబద్ధంగా లేనే లేదు. వాడి అప్పులు తీర్చుకోవడానికి అమెరికన్ డాలర్ పతనము అంటాడు, రేపు డిజిటల్ కరెన్సీ అంటాడు, బిట్ కాయిన్స్ అంటాడు, స్టేబుల్ కాయిన్స్ అంటాడు. చెప్పి నాకు ఇక అప్పులే లేవు, యుద్ధములో నేను సర్వము పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకున్నాను? ఈ ప్రపంచాన్ని నేను సేవ్ చేయడానికే ఇలా చేశాను. సో నా వలన ఈరాన్ లాంటి దేశం నుంచి ఈ ప్రపంచము సేవ్ అయ్యింది కదా. ఇవన్నీ మాట్లాడి అంటే ఎటువంటి కష్టము పడకుండా ఎదుటి వాళ్ళ సొమ్ముతో బతుకుతూ వాళ్ళ సొమ్ముతో జల్సాలు చేస్తూ ఇప్పుడు క్రైసిస్ వచ్చింది అన్నప్పుడు నేను ఈ అప్పును తీర్చను. ఇంకొక మెథడ్ ఏంటి? శత్రుత్వం. ఇప్పుడు పాకిస్తాన్కి ఫేవరబుల్గా ఏంటి? పాకిస్తాన్ వాడు చూడండి, ఈరాన్ విమానాలు పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్లో ఉన్నట్టు వార్తలు. అయినా కూడా ట్రంప్ ఏంటి? పాకిస్తాన్ అంటాడు. ఎందుకు? రేపు భారత్తో యుద్ధము వచ్చింది, సో అమెరికా పాకిస్తాన్కి సపోర్టుగా వెళ్ళింది. ఏం మాట్లాడతాడండి? భారత్ నువ్వు నా శత్రువు, నీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఇవ్వను. సో ఇప్పుడు రష్యా యొక్క అసెట్స్ని ఫ్రీజ్ చేశాము, రేపు చైనాది చేస్తాము, భారత్ యొక్క అసెట్స్ను కూడా తిరిగి ఇవ్వం, డబ్బులు తిరిగి ఇవ్వం. నువ్వు ఏం చేస్తావు? మనం వెళ్ళి అమెరికాతో యుద్ధము చేయలేము కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన బంగారాన్ని వెనక్కి తెచ్చేసుకుంటున్నాం. అలాగే డాలర్స్, అమెరికన్ డాలర్స్ యొక్క ఖజానానంతా వద్దు మాకు అని చెప్పి మనం డంప్ చేసి ఆ డబ్బుతో విపరీతంగా బంగారము కొంటున్నాం. సో కొని మన దేశంలో వీటిని సేఫ్గా పెట్టుకుంటే గోల్డ్ బ్యాక్డ్ గవర్నెన్స్ ఇదే ఇవాళ మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు అంటే ఈ యుద్ధాల నుంచి అమెరికా బయటపడడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇది జరగనే జరగదు. 3వ ప్రపంచ యుద్ధము దాకా కూడా దీనిని వీళ్ళు తీసుకువెళ్ళి ఈ 40 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు అనేది తీరిపోయింది. మేము ఇక ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అంటే బార్టర్ సిస్టంలో మనం వ్యాపారాలు చేసుకుందాము. మీకు యుఎస్ కరెన్సీ అనేదే లేదు కదా, సో డాలర్ని పెట్టుకొని మీరు ఏ వ్యాపారాలు చేస్తారు అని చెప్పి ఇవాళ కూడా 58% అమెరికన్ డాలర్ మీదే వ్యాపారం జరుగుతుంది. దానిని కూడా టోటల్గా వీళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు. రేపు టోటల్గా డిజిటల్ కరెన్సీ అని మాట్లాడతారు. ఇదే వీళ్ళ బిగ్ ఈవెంట్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ 6 months చాలా చాలా క్రిటికల్గా ఉంటుందని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు అండి, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వము కూడా ఇలాంటి సంకేతాలే మనకి ఇస్తుందని చెప్పి మీకు కూడా అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.